కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూపులు అని ఆంధ్రజ్యోతి హెడ్డింగు. అదే కొత్త పింఛన్ల కోసం, పింఛన్లన్నా పెన్షన్లన్నా ఒకటే అనుకోండి. ఇంకా నిర్ణయం తీసుకొని ప్రభుత్వం వయసు కుదింపుతో కుప్పలుగా అభ్యర్థనలు, దరఖాస్తులతో సచివాలయాలకు అర్హులు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో వాటిని స్వీకరించని అధికారులు, నిరాశలో లక్షల మంది లబ్ధిదారులు, గ్రామాలకు వచ్చే ఎమ్మెల్యేలకు విన్నపాలు ఎప్పటికీ ఆమోదం పొందుతాయో తెలియదు అని హెడ్డింగ్ పెట్టారు కదా. ఇప్పుడు 6 లక్షల పెన్షన్లు ఏదైతే పెండింగ్లో ఉన్నది వాస్తవం, పాయింట్ నెంబర్ 1. రెండవది, కొత్తగా వీళ్ళు ఇస్తానన్నటువంటి పెన్షన్లు ఒక్కటి ఇవ్వలేదనేది వాస్తవం. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల మందికి తీసేశారన్నది వాస్తవం. కానీ వీళ్ళు రాసేటటువంటి వార్త ఎంత తప్పుడు వార్త లోపలికి వెళ్ళి చదివితే ఉందో ఒకసారి మీరు చూడండి. రాష్ట్రంలో పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించిందంట. అంటే అంతకుముందు పెన్షన్లు ఇవ్వాల, వీళ్ళంటే పెన్షన్ల విధానాన్ని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించిందంట. అసలు 1వ తారీఖు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ఈ దేశంలో మొట్టమొదటి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు 39 లక్షలు మీరు ఇచ్చినటువంటి పెన్షన్లు, అది కూడా అరకొరగా ఏదైతే ఏదైనా ఊర్లో చనిపోతే కొత్తగా అరకొర పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. 39 లక్షలు మీరు ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్లు ఎన్నికలు వచ్చేటానికి, ఎన్నికలకు ముందు 6 నెలల ముందు దాన్ని 45 లక్షలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెన్షన్ని 66 లక్షలకు తీసుకొని వెళ్ళారు. ఇక్కడ మీరు చెబుతున్నటువంటి దాంట్లోనే ఎంత అబద్ధం ఉందో ఇక్కడ మీకు ఒకసారి చూస్తే అర్థమైద్ది. ఏంటి వాళ్ళు రాసినటువంటి దాన్ని ఒకసారి మీరు చూడండి, అక్కడే ఎంత అబద్ధం ఉందో మీకు అర్థం అవుద్ది. సామాజిక పెన్షన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదిస్తామన్న ఎన్నికల హామీ ఎప్పటి నుంచి అమలవుతుందనేది ఇప్పుడు ప్రశ్న. 60 ఏళ్ళు దాటి 65 ఏళ్లలోపు వయసున్న వారంతా పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తులతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదేంటి 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు తగ్గిస్తారని మీ ఎన్నికల హామీనా? అసలు ఏం రాస్తున్నారు? మీకన్నా కదా దిమాకుని రాస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తొలుత సంతకం చేసింది ఏంటి? 2250 రూపాయలకి పెన్షన్ను పెంచుతూ 65 సంవత్సరాల అర్హతని 60 సంవత్సరాలకి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం వల్ల కొత్తగా ఆ రోజు 5,63,000 మందికి కొత్తగా పెన్షన్లోకి యాడ్ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 5 సంవత్సరాల తన పరిపాలనలో ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వాలంటీర్ ద్వారా 2,250, 2,750, 3,000 రూపాయలు, ఇది ఏదైతే వృద్ధులకు ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు. అదేవిధంగా చూస్తే డయాలసిస్కి సంబంధించినటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు, ఇలా పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటింటికి తీసుకొని వెళ్ళి ఇచ్చింది. ఆ రోజు అర్హత వయసుని 60 సంవత్సరాలకి జగన్ గారు ఉన్నప్పుడే తగ్గించారు. మొట్టమొదటి సంతకమే అది. మళ్ళీ ఇప్పుడు మీరేమంటారు? ఇది ఎన్నికల హామీ అంటారు. మీ ఎన్నికల హామీ ఇది కాదు. మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నారు. అప్పుడే 20 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది. అంటే అప్పుడు 48 ఏళ్ళు కూడా ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చి ఉంటారు. సో మీరు ఇస్తా అన్న హామీ అది వదిలేసి కొత్తగా 6 లక్షల పెన్షన్లు ఆల్రెడీ ఉన్నాయని, 6 లక్షలు కాదు 30 లక్షల మంది కొత్తగా పెన్షన్ల కోసం వెయిటింగ్ ఉన్నారు. 30 లక్షలకు పైగా. ఇది మీరు రాయాల్సినటువంటి వార్త. ఇక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చూడండి. నాడు సాయం పిడికడు, షాకులు బారెడు అని హెడ్డింగ్ పెట్టారు. నాడు ఇంటింటికి వెళ్ళి సాయం అందించారు. ఎంతమంది అర్హత కలిగిన వాళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చారు. ఈరోజు మీరు కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. నాకు తెలిసి బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది ఒకటే. ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాలి కొత్తది. ఇవ్వకపోగా 5 లక్షల మంది ఉన్న పెన్షన్లని తొలగించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం కూడా మీదే. మళ్ళీ ఇక్కడ మీరు చెబుతారు ఎన్నికల హామీ అంటే 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి తగ్గిస్తా అన్నారంట. అది కాదు, 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇస్తానన్నది ఏమైంది? ఆల్రెడీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు 5 ఏళ్ల పాటు ఇచ్చారు. 5 ఏళ్ల పాటు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇచ్చారు. అర్హత వయసుని తగ్గించింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. 65 ఏళ్ళు దాటితే అంతకుముందు పెన్షన్ వచ్చేది. కానీ జగన్ గారు ఉన్నప్పుడు 60 ఏళ్ళు దాటితే పెన్షన్కి తీసుకొని వచ్చారు మొట్టమొదటి సంతకం. సో ఇప్పటికైనా నిజాలు రాయి. నీరెప్పుడు అశ్లీల వార్తలు కాకుండా కొంచెం పనికొచ్చేటటువంటి వార్తలను రాయమని చెప్పి బూతుకిట్టుకు చెబుతా ఉన్నా. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటమే. మీరు ఎందుకు పెన్షన్లు ఇవ్వట్లేదంటే జగన్ గారి మీద పడి ఎడుతావు. మీ ఇంట్లో కరెంట్ ఎందుకు పోయిందంటే జగన్ గారి వల్ల పోయిందంటావు. మీ ఒంటో ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే జగన్ గారి వల్ల వచ్చిందంటావు.
మీరు కొత్తగా ఎందుకు పెన్షన్లు ఇవ్వట్లేదంటే జగన్ గారంట అదంట ఇదంట ఇదంట ఉదంట సిగ్గు సరం కొద్దిగా ఉందా బూత్ కిట్టు, కొద్దిగా మనిషిలాగా బిహేవ్ చేయమని చెప్పి చెప్తా ఉన్నా.